హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? పాత మంచం మన షాప్కి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. పాత మంచం మన దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత కొంతమంది కస్టమర్లు అయితే ముందు ఫ్రేమ్కి ఉన్న వైర్ అంతా కూడా వాళ్ళే తీసేసి తీసుకొని వస్తారు. అప్పుడైతే డైరెక్ట్గా మనము పెయింటింగ్ వాళ్ళకి కావాలి అంటే పెయింటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. లేకపోతే ఆ ఫ్రేమ్కి వైర్ అంతా ఉందంటే, వైర్ కానీ నవార్ కానీ ఉంది అంటే అదంతా కూడా మనం కట్ చేసుకోవాలి. వైర్ అయితే చాలా ప్రాసెస్ పడుతుంది. ఫ్రేమ్కి ఉన్న వైర్ అంతా కట్ చేసుకొని తర్వాత ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఇద్దరం కలిసి అలా మేము క్లీన్ చేస్తున్నాము. మరీ చాలా పాత మంచం అయితే ఇక మట్టి అదంతా కూడా వాటికి ఫ్రేమ్కి అంతా అతక్కపోయి ఉంటుందన్నమాట. అదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసిన తర్వాత మనం ఇంకా మొత్తం ఏదైతే ఆ ఫ్రేమ్కి ఉన్న వైర్ తీసేసామో అదంతా కూడా కింద క్లీన్ చేసేసుకొని తోసి అదంతా ఎత్తేసుకోవాలి. ఎత్తిన తర్వాత ఇంకా మనకి పెయింటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంతమంది కస్టమర్లు మాకు గ్రీన్ కలర్ కావాలి, బ్లూ కావాలి అని అడుగుతారు. చాలా తక్కువ మంది. మిగతా వాళ్ళు మీకు ఏది బాగుంటే మీరు ఏది వేస్తే అదే వేయండి అని చెప్తారు. పెయింటింగ్ అయితే మనకి ఎక్స్ట్రా అమౌంట్ కూడా అవుతుంది కాబట్టి వాళ్ళకి నచ్చితేనే వేయించుకుంటారు, లేకపోతే లేదనమాట. కొంతమంది అడుగుతారు ఈ ఫ్రేమ్కి వైర్ పెయింటింగ్ అవసరమా అని. అలా మనం చెప్పేదాన్ని బట్టి కూడా ఉంటుంది. పెయింటింగ్ వేసి ఆరిన తర్వాత ఇక మనం వాళ్ళు ఏ వైర్ అయితే చెప్తారో అండ్ క్వాలిటీలు ఉంటాయి కదా వైర్లో, ఆ క్వాలిటీని వాళ్ళు చెప్పి వాళ్ళు మనకి ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఆ వైర్తో మనం మంచం అయితే అల్లేయడమే అన్నమాట. ఇక అల్లేటప్పుడు ఇద్దరం ఇక్కడైతే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము. త్వరగా కావాలని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఉండేది ఒక్క మంచమేనంట. ఇక ఈ మంచం లేకపోతే మేము కింద పడుకోవాలి, మీరు చాలా త్వరగా అల్లివ్వాలి అని అడిగారు. సరే అయితే మార్నింగ్ తీసుకొని రండి, సాయంత్రానికి అల్లిస్తామని చెప్పాము. ఈ ఫ్రేమ్ అయితే మనం పెయింట్ కొట్టలేదు. పెయింట్ కొడితే ఒక రోజంతా ఆరాలి కాబట్టి ఇది వేరే మంచం అన్నమాట. పెయింట్ కొట్టకుండా డైరెక్ట్గా అల్లేసాము. దీనికి పెయింట్ కూడా అవసరం లేదులేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.